ఈరోజు టాపిక్ ఏంటి అంటే, ఒక తండ్రికి ఆటో అతనికి గొడవ వల్ల ఒక కూతుర్ని తీసుకుని 4 ఏళ్ల కూతుర్ని నేలకేసి కొట్టాట ఆటో అతను. కానీ నాకు ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే, అక్కడున్న జనమంతా అతని చేతిలో ఏదో బాంబో, కత్తో ఉన్నట్టు పారిపోయారు, కానీ ఆ పిల్లని రక్షించిన వాళ్ళు ఒక్కళ్ళు లేరండి. చూడండి, వీడియోలో నేను చూపిస్తాను. నేలకేసి బట్టలు బాదినట్టు పిల్లని బాది గోడ దగ్గరికి తీసుకెళ్లి గోడ మీద కూడా చిత్త కొడుతుంటే అక్కడున్న జనము మూర్ఖులా మనుషులా నాకైతే అర్థం కాల. వాడిని 4-5 పట్టుకుని ఆ పాపను రక్షించాల్సింది పోయి వాడు చేస్తున్న పనికి వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. అంటే మనం ఏ ఏ ఇదిలో బతుకుతున్నామండి? మనం ఎట్లాంటి ప్లేసుల్లో ఉంటున్నాం? ఇది మహారాష్ట్రలో జరిగిందిట. కనీసం వాడు పైకి ఎత్తినప్పుడైనా ఒకడు పొట్టపుచ్చుకోవడమో, కాళ్ళు పుచ్చుకోవడమో, చేతులు పుచ్చుకోవడం, వాడు మెడక ఏరటమో చేయకుండా ఆ పాప చావుకి వీళ్ళందరూ కారణం అయ్యారు. ఆ పాప హాస్పిటల్లో ఉందో తెలీదు, బతికుందో బతికలేదో తెలీదు, అంత ఎత్తు నుంచి నేలకేసి కొట్టాడు. ఇది మూర్ఖత్వం అంటే.